జై సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రము ఉపోద్ఘాతం. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీన్ని చదివెదరు. కొందరు దీన్ని నిత్యపారాయణం చేస్తారు. దీన్ని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలు విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్.ఆర్. పాంగలకర్ అభిప్రాయం ప్రకారం ఈ రెండవతారములు 14-15 శతాబ్దంలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాకాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అకల్కోటకర్ మహారాజు గారు, తుట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబా అను బాబా 1918వ సంవత్సరంలో సమాధి చెందిరి. శ్రీ అకల్కోటకర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకం. పై చరిత్రలను గూర్చి ఈ దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురు చరిత్రను రాసిన వారు కన్నడీయు వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతం వారి నిత్యపారాయణ గ్రంథం. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరచబడి ఉండుట చూడగలరు. శ్రీ గురుచరిత్రము ప్రాముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దాన్ని బోధపరుచుకొనుట బహు కష్టం. దాన్ని ఆచరణలో పెట్టుట మరింత కష్టం. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పినవన్నీ అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడెను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఉండుకొనెను. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెముగా ప్రకటించెరు. శ్రీ సాయి సచ్చరిత్ర ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలల్లో ధారావాహిక ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడింది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రను ప్రస్తుత గ్రంథము అధికారముఖమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకొని భాగ్యం లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రము అన్నాసాహెబ్ చందోర్కర్ కూర్చెను కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి పేరేపణే హేమండ్ పంత్ చే వ్రాయబడి నట్లున్నది. కావున ఈ హేమండ్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నాసాహెబ్ చందోర్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను దర్శించినప్పుడు వారి బిరుదును దాల్కర్కు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి నొసగినరో అను విషయమును 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు.